సో మన షాపు కొంచెం కొత్త లుక్ తేడానికి ట్రై చేస్తాం అనమాట. అన్ని ఎక్విప్మెంట్లు వచ్చినాయి, కొన్ని ఇంకా పెద్ద పెద్దవి ఉన్నాయిలే, ఇప్పుడు ఎలా కొనలేం, కానీ ఉన్నంతవరకు ఇప్పుడు నీట్గా రెనోవేషన్ చేస్తున్నాం షాప్ని. చూద్దాం, లుక్ అయితే మారబోతుంది తొందరలో. లామినేషన్, ప్రింటర్ మొత్తం కూడా కొన్ని ప్లేసెస్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. యాక్చువల్గా తొందరలోనే ఏసీ వస్తుంది, వాటి పెడదామని ప్లాన్ చేస్తాం అనమాట. ఓకే, ఇది చూసుకున్నట్టు చూసుకున్న సర్టిఫికెట్లు ఈ మన డెమో వర్క్స్ అనమాట. తొందరలో ఇవి కూడా మారుద్దాం అనుకుంటున్నాం. ఫోమ్ బోర్డు ఉంటుంది అబ్బా, అంటే బయట లేదు, ఫోమ్ బోర్డే ఉండాలి. యాక్చువల్గా వాల్కి సగం వేసాం కదా, ఈ సగం ఏంటంటే రేపు రెండో కోటింగ్ పడాలి. ఇక్కడ కొంచెం అవుట్లుక్ అనేది బాగా వస్తుంది, వచ్చినప్పుడు చూద్దాంలేండి. పాత సామాన్లు దుమ్ము పట్టున్నాయి అన్నమాట, కొంచెం ఇవన్నీ కూడా సరి చేయాలి. మన కెమెరా ఎక్విప్మెంటు, మన బట్టలు. సో ఇదే కొత్తగా తీసుకున్నాం, చిన్నది లామినేషన్. అంటే ఇప్పుడు అంత ఫ్లోటింగ్ లేదు కాబట్టి చిన్నది తీసుకున్నాం. మేబీ ఇంకా జనాలు ఎక్కువ వస్తే కనుక ఫ్లోటింగ్ బాగుంటే పెద్దది చూద్దాం. రీసెంట్గా వచ్చింది ఫ్రిడ్జ్, ఇవి కూడా మొత్తం డస్టీగా ఉన్నాయి, క్లీన్ చేయాలి. చిన్న మోటార్ 4X డస్ట్ ఫుల్గా తుడిచేద్దాం. సో ఫస్ట్ సిస్టమ్ క్లీనింగ్ సెక్షన్ అయిపోయిందనమాట. ఇది అయిపోయింది కదా, ఇంకా నా సిస్టమ్ ఉంది, నా గాడ్జిల్లా, దీన్ని చేయాలి ఇప్పుడు క్లీనింగ్. చూడండి అంత దుమ్ము పట్టిపోయిందో, రోజుకోసారి క్లీన్ చేసుకోవాలి, లేకపోతే కష్టం. ఈ ముందు నేను చేసి ఏంటంటే వైఫై సిగ్నల్స్కి పీకేద్దాం. ఇక్కడ నుంచి క్లీనింగ్ స్టార్ట్ చేసుకో. అమ్మయ్యా, చూడడానికి ఇలా ఉంది కానీ పంది వరకు ఉంటుంది నాకు ములుగ్గా. సో నాకు మేజర్గా దీంట్లో నచ్చేది ఏంటంటే లైటింగ్ అనమాట. లైటింగ్ అద్దరిపోద్ది, చాలా బాగా వస్తుంది. రేపు తీసేసి మన లోగో వేయాలి ఇక్కడ. దుమ్మస్య దుమ్యోభ్య. కాస్ట్లీయెస్ట్ నాకున్న ఎక్విప్మెంట్లో కాస్ట్లీయెస్ట్ మానిటర్. నాకు నచ్చింది, ఇష్టం. ఈ పర్టికులర్ లోగో వేసుకోవడానికి ఇది యాక్చువల్గా స్టిక్కర్ A4 పేపర్ మీద తీసుకున్నాను. కరెక్ట్గా సైజు ఫిట్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను, కానీ బాగా సెట్ అయింది. చూసారు కదా, ఈ చాలా రకాలు చేయించాను అన్నమాట. గ్రీన్, రెడ్, బ్లాక్ అండ్ వైట్, డార్క్ నా ఫేవరెట్ కలర్స్ అన్నమాట. కాంబినేషన్ ఇలా ఉంటుంది.
అఫీషియల్గా చిన్నగాని నాట్ టెరబుల్ గ్లాస్ ఎంత చెక్కినా చెక్కదు అనమాట ఆ మోడల్ ఇది. ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. ఈ టైప్ విజిటింగ్ కార్డ్స్ అనేవి కొత్తగా వచ్చినాయి. ఇప్పుడు అందరూ ఇదే చేయించుకుంటారు అనమాట. నాట్ టెరబుల్ మనం ఎంత చెక్కినా ఓకే. ఒక సైడ్ నుంచి మీకు సిస్టమ్ ఇటే కదా. మన పెద్ద పాప ఉందిగా, పెద్ద పాప సరిపోతున్నా తేవాలా. తలకాయ నొప్పి అంతా ఈ వైర్లు పెట్టడంలో ఉంటుంది అన్నమాట. సర్దుదాం. మన బొడ్డ రింగ్ లైటు, మన పెద్ద లైటు. HDMI USB ఉపయోగపడతాయి అని చాలా సాకెట్లు చేయించా. ఫ్యూచర్లో ఏమన్నా ఎక్కువ పెట్టాల్సి వస్తే కనెక్షన్లని ముందుగానే చాలా సార్ట్లు ఉంటాయి. ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, ముందు 2, HDMI కేబుల్ 2, అది చాలంతా ఇక్కడ ఒకటి, ఇక్కడ 2 ఉంటాయి. అది కాదు అబ్బాయి, ఆ వైర్ ఉందా దాంట్లో, అది పెట్టు. సో ఇక ఆన్ చేద్దాం. వాట్ ఏంటర్ రాట్లా, ఇక్కడ స్విచ్ చేయడం మర్చిపోయా. ఇప్పుడు చూద్దాం. అది ఓకే డన్. సో టోటల్గా ఇదన్నమాట. సర్దిన తర్వాత నీట్గా కొంచెం ఫ్లోర్ క్లీన్ చేసుకోవాలి. అది కనుక నెక్స్ట్ చూద్దాం. సో ఇది మొత్తానికి లుక్. నా చైర్ కూడా మారిపోయిద్దిలే, అక్కడ కొంచెం చేంజ్ చేయాలి. సో ఇది దాని సెటప్. సో వన్ సిస్టమ్, ప్రింటర్, లామినేటర్ అండ్ నాది. రాను రాను అక్కడ లైట్స్ వస్తాయి నెక్స్ట్ వీక్. అండ్ ఇక్కడేమో మనకి ఏసీ వస్తుంది. మన కేకే రాశాడు కొన్ని కొటేషన్స్ అవి ఉంటాయి అన్నమాట, కొన్ని మోటివేషన్ కోసం ఇలాంటి. ఫైనల్గా సారీ క్లియర్ అయింది. కొన్ని వస్తాయి. ఇంకా ఎక్విప్మెంట్లు ఇక్కడ పెట్టాలన్నమాట. ఇంకా ఎవ్రీ సాటర్డే మనకి ఉంటుంది అనమాట ప్రోగ్రాము. పెట్టేసుకొని సండే ఇంకా రిలాక్స్ అయిపోయి మళ్ళీ బ్యాక్ టు వర్క్ అంతా కూడా మన స్టూడియోలో. సో చిన్న వైర్ ఒకటి ప్రాబ్లం అయిందనమాట, అది రేపు సార్ట్ అవుట్ చేసుకుందాం. ఇంకా సర్దేటప్పుడు ఇవన్నీ కామన్, ఒక్కొక్కటి పోతూ ఉంటాయి, అవి తీసుకుంటూ ఉండాలి. కొంచెం ఎక్స్ట్రా ఖర్చులు అనేవి ఉంటాయి అన్నమాట. సో అది మొత్తానికి అయితే హోల్ షాప్ లుక్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అండ్ టైడ్ అయిపోయి రేపు ఒక ప్రోగ్రామ్ ఉంది, హైదరాబాద్ వెళ్ళాలి. సో ఇప్పుడు పోయి ఇక పడుకుంటే కనుక రేపు పొద్దున త్వరగా లేచి వెళ్ళగలం అనమాట. మొత్తానికి ఇక మళ్ళీ రెడీ అయ్యి వచ్చి చెప్పాలంటే అవుట్రో సరిపోతుంది అనమాట టైము. ఇంకా వెళ్ళి పడుకోవడమే. అందుకని అడ్జస్ట్ అవ్వండి. అండ్ ఒక వ్లాగ్ అయితే ఇంతే. మరి ఇంకా నెక్స్ట్ ఫన్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నేను మీ యాష్, నమస్తే.